ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ ఓటీటీలో ఆదరణ సొంతం చేసుకుంటోంది. తాజాగా కంగనా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రతిపక్ష నేత ఒకరు ఎమర్జెన్సీని ప్రశంసించారని తెలిపారు. చేతి రాతతో ఉన్న ఒక లెటర్ ను పోస్ట్ చేశారు. ఆ లెటర్ ఇచ్చిన వారి వివరాలను మాత్రం కంగనా చెప్పలేదు. నిన్న ఎమర్జెన్సీ సినిమా చూశాను, మీరు చాలా బాగున్నారు, లవ్ అని రాసి ఉన్న లెటర్ ను కంగనా పంచుకున్నారు. ఈ ప్రశంసా పత్రం తన వద్దకు సైలెంట్ గా వచ్చిందని ఆమె తెలిపారు. ఇది తన ముఖంపై చిరునవ్వు తెప్పించిందని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి #ఎమర్జెన్సీ, #పార్లమెంట్ టుడే అనే లను జోడించారు. దీంతో నెటిజన్లు ఈ లెటర్ పై ఉన్న సంతకాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఇక ఎమర్జెన్సీకి ఓటీటీలో మంచి స్పందన వస్తోంది. జనవరి 17న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైన ఈ సినిమా మార్చి 17 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోందని తెలిపారు. కానీ డిజిటల్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ మార్చి 14 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. రిలీజ్ అయిన రోజు నుంచి ఈ చిత్రం దేశవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ లో టాప్ 1 లో కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎమర్జెన్సీ చిత్రాన్ని రూపొందించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సిద్ధం చేశారు. ఇందిరాగాంధీగా కంగనా నటించగా జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించారు.